జై శ్రీరామ్. మే 15వ తేదీ నుండి 12 రోజుల పాటుగా మన భారతదేశంలో సరస్వతీ నది పుష్కర పర్వకాలం ప్రారంభమవుతూ ఉన్నది. మిథున రాశిలోకి బృహస్పతి వెళ్ళబోతూ ఉన్నారు మే 15వ తేదీ. బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి వెళ్ళినటువంటి సందర్భంలో పుష్కరుడు ఒక్కొక్క నదిలో ప్రవేశిస్తారు. ఆ ప్రవేశించినటువంటి ఆయన ఉన్న 12 రోజులు సమస్తమైనటువంటి దేవీ దేవతలు సమస్తమైనటువంటి లోకాల నుంచి ఆ నదిలోకి వచ్చి తాము దివ్య స్నానం చేసి వెళ్తారు. అందుకే పుష్కరుడు ప్రవేశించినటువంటి ఆ 12 రోజులకి ఆ నదిలో స్నానం చేస్తే చాలా విశేషమైనటువంటి దివ్యమైనటువంటి స్నానం, మహామహిమాన్వితమైనటువంటి స్నానంగా చెప్పబడుతున్నది. అలా ప్రతి నదికి వచ్చేటువంటి పుష్కర క్రమంలో ఈ సంవత్సరము సరస్వతీ నదికి పుష్కరం ప్రారంభమవుతున్నది. మే 15వ తేదీ నుంచి 26వ తేదీ వరకు. సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహిస్తున్నది మన భరతఖండంలో. 5000 సంవత్సరాల వరకు మాత్రమే ప్రత్యక్షంగా ఉంటాను, 5000 సంవత్సరాల తర్వాత అంతర్ధానం అయిపోతాను అని చెప్పి శ్రీ మహావిష్ణువు దగ్గర మాట తీసుకున్నటువంటి సరస్వతి తల్లి నదిగా వచ్చింది. గంగా సరస్వతి ముందుగా దివ్య రూపాలుగా ధరించి ఉండి తర్వాత వారి పరస్పరం శపించుకోవడం కారణంగా ఇద్దరు కూడా దివ్య స్త్రీ రూపంతో పాటు నదీ రూపాన్ని పొందాల్సి వచ్చింది. అలా ఈ భరతఖండంలో అంతర్వాహినిగా ప్రవహిస్తూ ఉన్నది సరస్వతీదేవి, సరస్వతీ నది. బృహస్పతి మిథున రాశిలోకి ప్రవేశించినటువంటి సందర్భంలో వచ్చేటువంటి పుష్కరం సరస్వతి పుష్కరం. మనకు గంగా, యమునా, సరస్వతి, ప్రయాగ త్రివేణి సంగమంలో సరస్వతి అంతర్వాహినిగా ఉంది. అలాగే తెలంగాణ ప్రాంతంలో కూడా కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో అంతర్వాహినిగా ప్రవహిస్తుందని పెద్దలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ పరమ పవిత్రమైనటువంటి పుణ్యకాలంలో సరస్వతీ నది పుష్కర స్నానం చేసి, పుష్కర విధి ఉంటుంది, సంకల్పపూర్వకంగా స్నానం చేయడం, తీర్థ విధులు అంటే పితృదేవతలకి ఈ పుష్కర కాలంలో చేసేటువంటి తీర్థ విధులు కానీ, పుణ్య కార్యక్రమాలు కానీ, దానాదులు కానీ చాలా చాలా ఫలితాన్ని, ఎక్కువ రెట్టు ఫలితాన్ని ఈ దివ్య కాలం లోపల పొందే అవకాశం ఉన్నది. ఇలాంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. పుష్కరుడు పూర్వము బ్రహ్మగారి గురించి తపస్సు చేసినాడు.